తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పదవికి రాజీనామా చేస్తానని మీడియా ముందు ప్రకటించారు. తాను మున్సిపల్ చైర్మన్ అయ్యేటప్పటికి టీడీపీ అధికారంలోకి వచ్చాక కౌన్సిలర్, వైస్ చైర్మన్లను మున్సిపల్ చైర్మన్గా చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పాటైన నెలలోపు రాజీనామా చేస్తానని వెల్లడించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాలకు వెళ్లే ప్రధాన మార్గాల వద్ద ముళ్ల కంచెలు వేసి గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీ గౌతమిశాలి బందోబస్తు చేపట్టారు. కాలేజీ కాంపౌండ్ ప్రాంగణం మొత్తం ముళ్ల కంచె వేశారు. ప్రజానికానికి నమస్కారం. నేను మున్సిపల్ చైర్మన్ అయ్యేటప్పుడు ఒక మాట ఇచ్చినాను. నేను చైర్మన్గా రిజైన్ చేసి ప్రతి ఒక్కరిని చైర్మన్, వైస్ చైర్మన్ చేస్తానని మాట ఇచ్చినాను. ఇన్ని రోజుల తర్వాత ఈరోజు తెలుగుదేశము, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన పవర్లోకి వచ్చినాయి కాబట్టి మాకు గవర్నమెంట్లో ఎలాంటి అవకతవకలు ఉండవు కాబట్టి ఒక నెల లోపల గవర్నమెంట్ అక్కడ సెట్ అయిపోతానే నెల లోపల రిజైన్ చేసి నా చైర్మన్ పదవికి రిజైన్ చేసి మా కౌన్సిలర్లని ఒక్కొన్ని చైర్మన్, వైస్ చైర్మన్ చేస్తానని ఆ రోజు మాట ఇచ్చినాను. దానికి కట్టుబడి ఉండే ఒక నెల లోపల నా చైర్మన్ వద్దకు రాజీనామా చేస్తాను. ఎందుకంటే మాట తప్పకూడదు కాబట్టి తప్పకుండా చేస్తా. అలానే ఈ 5 ఏళ్ళు కుంటుపడిన మున్సిపాలిటీ ఆంధ్ర తాడిపత్రిని మళ్ళీ తప్పకుండా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ, ఎందుకంటే ఎక్కువ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, మళ్ళీ కోర్టు ఇది ఉంది కాబట్టి నేను ఇంతవరకే స్టేట్మెంట్ ఇస్తాను. దాని తర్వాత తాడిపత్రి వచ్చిన తర్వాత చాలా మాట్లాడాలో మాట్లాడతాను. అందరికీ ధన్యవాదాలు.